దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ ఘనత ప్రభావం మన జీవితాల ద్వారా ఆపాదించబడునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు అనుగ్రహించిన 66 పుస్తకాల అద్భుతమైన ప్రేమ లేఖలో, దేవుని ప్రేమ లేఖలో మనల్ని దేవుడు సరిచేసేవి, స్థిరపరిచేవి, మనకి బుద్ధి చెప్పేవి, మనల్ని నిలబెట్టేవి, మనతోని సూటిగా మాట్లాడుతున్నాడు అని అనిపించేవి, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా అనుభవపూర్వకంగా? దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకే ఈ మాటలు చెప్తున్నాడు, ఎందుకో ఈ మాటల దగ్గర నేను ఆగిపోవాల్సి వస్తుంది, ఇది నాకే 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 అనిపించే అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా? లేదు. ఇది మా సంఘంలో ఉన్న ఎస్తేర్కి, మా సంఘంలో ఉన్న సత్యబాబుకి, మా సంఘంలో ఉన్న కృష్ణకుమార్కి, మా సంఘంలో ఉన్న వీర్రాజు గారికి ఈ మాట వాళ్ళకి చూపిస్తేనా భలే దెబ్బ కొట్టుదిలే, వాళ్ళకి భలే బుద్ధి వచ్చిద్దిలే వాళ్ళకి, ఇలా అనుకుంటున్నామేమో మనం చాలాసార్లు. కానీ దేవుడు అలా అనుకుంటున్న మనస్తత్వాలకి ఒక విషయం నేర్పించాలనుకుంటున్నాడు. అదేమంటే, హెబ్రీలకు లేఖ రాస్తూ ప్రారంభ శతాబ్దంలో హెబ్రీ అనే సంఘాన్ని బలపరచడానికి అపోస్తులైన పౌలు రాసినటువంటి ఒక పత్రికలో క్రైస్తవ్యం నాటికి నేటికి క్రైస్తవ్యానికి ఉపయోగపడే విలువైన సంగతులను దేవుడు అక్కడ నేర్పించారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దామా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠాలను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు తాగాల్సిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. తర్వాత, మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే కనుక నీతివాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. ఇక్కడ ఈ మాట సారం ఏంటంటే, ప్రతి మనిషి ఎదగాలి. ఇది దేవుని కోరిక, పౌలు కోరిక, ప్రతి భక్తుడు కోరిక, నీ కోరిక, నా కోరిక. ఎదగాలి అని అనుకుంటామా, ఆగిపోవాలనుకుంటామా? జీవితంలో ఆలోచించండి అందరూ. ఎదగాలా, ఆగిపోవాలా? ఆగిపోవడం ఎవ్వరికి ఇష్టం ఉండదు. అందరికీ ఎదుగుతూ ఎదుగుతూ పైపైకి పోవడమే ఇష్టం. ఇక్కడ పౌలు గారు హెబ్రీలకు లేఖ రాస్తూ హెబ్రీ సంఘంలో ఉన్న చాలామందిని ఒక విషయంలో ఒక పక్కన హెచ్చరిస్తూ, ఒక పక్కన గద్దిస్తూ, మరొక పక్కన జాగ్రత్త చెప్తున్నారు. ఈ సంఘం, బలభద్రపురం సంఘం కానీ, లేదా ప్రపంచవ్యాప్తంగా లైవ్లో వీక్షిస్తున్న ఏ సంఘంలో ఉన్నవాళ్ళైనా, లేదా సార్వత్రిక సంఘం, క్రీస్తు సంఘం, క్రీస్తు రక్తమందు కడగబడి ఆయన విమోచన ప్రణాళికలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆయన సంఘమందు చేర్చబడిన వాళ్ళే. కాబట్టి ఈ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ మాటలను ఒకసారి ఎవరికాళ్ళు అప్లై చేసుకుంటే, కాలాన్ని బట్టి చూస్తే దేవుడు కాలాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాడు. అంటే నిన్ను దేవుడు పిలిచినప్పటి నుంచి, నువ్వు దేవుని పిలుపుని విన్నప్పటి నుంచి, లేదా దేవుని వాక్యం చేత నువ్వు కట్టబడినప్పటి నుంచి, దేవుని వాక్యము నీలో ప్రభావం చూపిస్తున్న రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులైంది? మీరు పేపర్ మీద రాసుకోండి. ఎవరి కాళ్ళకి ఇది వ్యక్తిగతం, ఇది పర్సనల్. రాసుకోండి, ఖచ్చితంగా రాసుకోవాలి. ఖచ్చితంగా మీరు ఏమైనా నోట్స్లు తెచ్చుకున్నా, డైరీలు తెచ్చుకున్నా ఓపెన్ చేసి రాసుకోండి. ఎన్ని రోజులైంది? ఓకే, రాసుకున్నారు కదా. ఆ తర్వాత, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండాలి. కానీ బోధకులు కంటే టీచర్స్ అవ్వాల్సిన వాళ్ళే మొదటి మూల పాఠాలను మీకు ఒకడు నేర్పించాల్సి వచ్చిందే. అంటే దీని అర్థం ఏంటంటే, అందరూ మైకులు పట్టుకొని అందరూ స్పీకర్లు అయిపోవాలి, ఇదే నా చిత్తం అని కాదు. అక్కడ బోధకుడికి ఒక రకమైన అనుభవ జ్ఞానం ఉంటుంది, బోధకుడికి ఒక స్టేజ్ ఉంటుంది, బోధకుడికి అనుభవ జ్ఞానము చేత అన్నింటినీ వివేచించగలిగే సామర్థ్యం వస్తుంది. ఎలా వచ్చింది? మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు, సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు బోధకుడికి వచ్చాయి. అందరూ ఎదగాలనేది దేవుని ఆశ, అందరూ నిలబడాలనేది దేవుని కోరిక, అందరూ స్థిరపడాలనేది దేవుని కోరిక. మన పిల్లలు ఎదుగుతూ ఉంటేనే మనకు ఆనందం. మధ్యలో ఆగిపోతే మనం రకరకాల పాటలు పడతాం, హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాం మా బిడ్డలు ఎదగాలి అని చెప్పేసి. మనం కూడా ఎదగాలనేది దేవుని కోరిక. నువ్వు ఎదగాలి. ఆ ఎదగడం గురించే మాట్లాడుతూ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మన లక్ష్యం ఏంటో చెప్పాడు.
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఎదగడం అనేది ఎక్కడ దాకా ఎదిగి ఆగిపోవాలో చెప్పాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. నువ్వు ఎదగడం మొదలెట్టావా, అక్కడ దాకా ఎదుగు. నువ్వు ఎక్కడ దాకా ఎదగాలి? ఇక్కడ దాకా ఎదగాలి. ఎక్కడ దాకా? అది ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, అందరూ ఒకసారి పలకండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తు వలే ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి అంటే దేవుని కోరిక, బోధకుని కోరిక, దేవుని కోరిక. నువ్వు నేను క్రీస్తులో ఎదగాలంట. ప్రపంచ క్రైస్తవ్యానికి ఎవరు ఎదిగినట్టు కనబడతారంటే, చర్చికి వచ్చినప్పుడు చిన్న ఉద్యోగంలో ఉండి చర్చికి వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత పెద్ద ఉద్యోగంలోకి షిఫ్ట్ అయితే వాళ్ళు ఎదిగారండి దేవునిలో. ఓకే, చర్చికి వచ్చినప్పుడు మాట్లాడడం రావట్లేదు, తర్వాత పాటలు పాడడం భలే వచ్చేసింది, వాళ్ళు ఎదిగారండి దేవునిలో. చర్చికి వచ్చినప్పుడు అసలు ఎవరితో కూడా కలవలేని వాళ్ళు, కనీసం మాట్లాడలేని వాళ్ళు, ఒక 3-4 ఏళ్ళు 5-6 ఏళ్ళు పోయిన తర్వాత స్టేజ్ మీద నిలబడి మొదటి వర్తమానాలు, ఫస్ట్ మెసేజెస్ లేదా సెకండ్ మెసేజెస్ లేదా ఏదో ఒక చోటకి వెళ్ళి ఒక గుంపును ఏర్పాటు చేసుకొని ఒక చిన్న సంఘాన్ని పెట్టుకుంటే వాళ్ళు ఎదిగారండి. వాళ్ళు ఎదిగారండి. స్టార్టింగ్లో చిన్నగా ఉన్నవాడు రోజులు గడిచే కొద్దీ జనం దృష్టిలో మంచిగా కనబడుతుంటే ఎదిగాడు అని మనం సర్టిఫికెట్ ఇస్తాం. అవునా? మనం సర్టిఫికెట్ ఇస్తాం. కానీ దేవుని దృష్టిలో భౌతికమైన ఎదుగుదల అది అన్ని వేళలా ఎదుగుదల కాదు. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని దృష్టిలో నిజమైన ఎదుగుదల ఏదో తెలుసా? క్షమ. నీ క్షమాగుణం ఏ రేంజ్లో, నీ స్కేల్ ఎక్కడ? ప్రేమ. నిన్ను దేవుడు కొలుస్తాడు తన కొలతలతో. తనకంటూ ఒక స్కేల్ ఉంది. నువ్వు ఎంత పొడుగు స్కేల్ తెచ్చుకున్నా అది అక్కడ దేవుడి దగ్గర సెట్ అవ్వ తీర్చి పాడేస్తాడు పక్కన. దేవుడికంటూ ఒక స్కేల్ ఉంది. ఆ స్కేల్లో నీ ప్రేమ కొలుస్తాడు, ఆ స్కేల్లో నీ క్షమ కొలుస్తాడు, ఆ స్కేల్లో నీ ఇచ్చే గుణాన్ని కొలుస్తాడు, నీ దాతృత్వాన్ని కొలుస్తాడు, ఆ స్కేల్లో నువ్వు ఇతరులను అర్థం చేసుకోవడాన్ని కొలుస్తాడు, ఆ స్కేల్లో నువ్వు ఇతరుల స్థానంలో ఉండి నిలబడి ఆలోచించగలుగుతున్నావా లేదా ఇంకా నిష్ఠూర బుద్ధిలోనే ఏడుస్తూ బతుకుతున్నావా, ఇది కొలుస్తాడు. ఒక్కటి కాదండి, 2 కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దేవుని లెక్కలు. నువ్వు నిజముగా ఎదగడం అంటే అసలు సిసులైన లక్ష్యం ఒక్కటే. నీకు నేనైనా నువ్వైనా ఒక్కటే లక్ష్యం పెట్టుకోవాలి. అదేంటో తెలుసా? పలానా గొప్ప స్పీకర్ లాగా నేను ఎదగాలండి. చాలామంది మాట్లాడుతుంటే నాకు కొంతమంది కనపడతారు వెనకాల కాపీ పేస్ట్లు. ఒకసారి మైక్ పట్టుకుని మాట్లాడుతున్నారంటే వెనకాల ఎవరో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు. మనం పేరు చెప్పక్కర్లేదు కానీ డైరెక్ట్గా మన కాళ్ళు కనబడతారు చాలామంది. అఫ్కోర్స్ కొన్నిసార్లు కొంతమందిని మనం ఫాలో అవ్వాలి, కానీ ఆ ఫాలోయింగే కనుక జీవితకాలం ఉండిపోయింది అనుకో, అసలైన ఫాలో అవడం మర్చిపోతాం. అసలైన అద్భుతమైన శక్తివంతమైన ఒక నాయకుడు ఉన్నాడు కదా మనకి, మన రాజు. ఆ రాజుని ఫాలో అవడం మర్చిపోతాం మనుషులు ఫాలో అయ్యామంటే. నీది నీకే ఉండాలి. నీ వ్యక్తిగతమైన ఒక ప్రింట్, ఒక ముద్ర, నీ వ్యక్తిగతమైన ఒక ప్రత్యేక స్థితి నీకు ఏదో ఉంటుంది. ప్రతి మనిషిలోనే ఒక ప్రత్యేకమైన ఒక అద్భుతమైన పాయింట్ ఉంటుంది. అది దేవుని చేత ఏర్పాటు చేయబడింది కాబట్టి. అందుకే ఖాళీగా కూర్చున్నప్పుడు అరచేతులు చూసుకోండి, అరచేతుల్లో ఉన్న ప్రింట్ చూడండి. నేను అప్పుడప్పుడు అలా చూసుకున్నప్పుడు ఈ రేఖలు ఏమన్నా లెక్క పెట్టగలనా అని అనుకుంటుంటాను. ఒకవేళకి మధ్య ఏమైనా డిఫరెన్స్ కనబడుద్దేమో అని చూస్తుంటాను. ఎంత ఆశ్చర్యం అండి అసలు. దేవుని ముద్ర మన ప్రతి అణువులోనూ కనబడుతుంది కదా. మరి దేవుని కోసం నువ్వు నేను ప్రత్యేకంగా బ్రతకలేం, ఖచ్చితంగా బతకాలి. దేవుని కోరికలో బతకాలి. ఆయన అనుకుంటున్నాడు నువ్వు ఎదగాలి, ఎదుగుతూ పోవాలి. ఎంతవరకు ఎదగాలి? క్రీస్తు వలే ఉండుటకు అన్ని విషయాల్లో. క్రీస్తు ఎలా ఉన్నాడు? ఇదంతా ఒక స్పెషల్ సబ్జెక్ట్, క్రిస్టాలజీ. యేసును గూర్చి అధ్యయనం చేయడానికి ఒక శాస్త్రమే వచ్చింది. ప్రపంచంలో ఏ మనిషి గురించి అయినా శాస్త్రం వచ్చిందా? దేవాది దేవుని గురించి, అద్భుతమైన శక్తి గురించి థియాలజీ ఉంది. అలాగే యేసుక్రీస్తుని గురించి కూడా ఒక శాస్త్రం వచ్చింది. ఎంత ధన్యులం మనందరం, ఎంత ధన్యులం. ఆ యేసుక్రీస్తు వలే ఉండుటకు మనం ఎదగాలట. అలా ఎదుగుతూ పోతున్నప్పుడు మన జీవితంలో మనం ఎదిగే క్రమంలో దేవుడు ఒక ప్రాసెస్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఈరోజు ఆ ప్రాసెస్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఇక్కడ సీనియర్ విశ్వాసులు ఉన్నారు, జూనియర్ విశ్వాసులు ఉన్నారు, బిలో జూనియర్స్ ఉన్నారు, సూపర్ సీనియర్స్ ఉన్నారు. నాకు కొన్ని మొహాలు తెలుసు. కొంతమందికి సూపర్ సీనియర్ ట్యాగ్ నేను వేయగలను,
అంటే వాళ్ళని చూసి ఉన్నాను కాబట్టి పలానోళ్ళు చాలా సంవత్సరాల నుంచి దేవునిలో ఉన్నారండి కాబట్టి వీళ్ళు సూపర్ సీనియర్స్ అని నేను అంట. లేదా కొంతమందిని సీనియర్స్ అంటాను, కొంతమందిని జూనియర్స్ అంటాను, కొంతమంది జూనియర్స్ కంటే బాగా తక్కువ, వాళ్ళకి ఏం పద్ధతి తెలియదులేండి అని నేను ట్యాగ్స్ ఇవ్వగలను. కానీ దేవుడు మీ యొక్క ప్రయాణాన్ని ఖచ్చితంగా అడుగులతో సహా లెక్కించగలిగిన సమర్థుడు. నీ ప్రతి అడుగుని లెక్కించగలిగిన సమర్థుడు నీ కన్న తండ్రి, నా కన్న తండ్రి. ఓకే, ఆ కన్న తండ్రి మనకంటూ ఒక వరాన్ని ఇచ్చాడు మనం ఎదగడానికి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మీ అందరికీ తెలిసిన వచనమే. దాన్ని మనం మంచిగా డివైడ్ చేసుకుంటే చక్కగా ఒక విలువైన పాఠం నేర్చుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2:8 నుంచి చదువుదాం. 7 నుంచి చూద్దామండి, క్షమించండి, 7 నుంచి చూద్దాం. చదవండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబో యుగములలో కనబరుచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఓకే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే ఇచ్చాడు ఆయన. వరం అంటే నీ సామర్థ్యాన్ని బట్టో నీ టాలెంట్ని బట్టో ఇచ్చేది కాదు, నీకున్న కెపాసిటీని బట్టి వచ్చేది కాదు. వరం అంటే నువ్వు అడగట్లేదు, నువ్వు వెతకట్లేదు, నువ్వు వేచి చూడట్లేదు, అయినా నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. చూసావా? దట్ ఈస్ గ్రేస్, వరం, ఇర్రెసిస్టిబుల్ గ్రేస్, అజేయమైన కృప అంటున్నాడు. ఈ టాపిక్ గురించి బైబిల్లో మిగతా రెఫరెన్సెస్ చూస్తే కనుక ఇర్రెసిస్టిబుల్ గ్రేస్, అజేయమైన కృప, ఎదిరించలేనటువంటి కృప చేత మనలను దేవుడు హక్కును చేర్చుకున్నాడు. ఆ కృప గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది దేవుని వరమే, అది క్రియ వలన కలిగినది కాదు, కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు, ఎవడు డబ్బా కొట్టుకోవడానికి అస్సలు ఛాన్సే లేదు. నెక్స్ట్, మరియు వాటి యందు మనం నడుచుకొని వెళ్ళనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఈ 3 వచనాలు అంటే నేను మీకు 6, 7, 8 కదా, 7, 8, 9, 10 ఈ 4 వచనాలని మీరు చాలాసార్లు చూసుంటారు. ఈ 4 వచనాలని నేను ఒక అద్భుతమైన సారంలో మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతాను. మీకు మంచిగా కొన్ని ఫోటో కనబడతాయి, ఇమేజెస్ కనబడతాయి, చిన్న చిన్న పోస్టులు లాగా. నేను అవి రెడీ చేసుకుని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మీరు చూసి గుర్తుపెట్టుకొని రాసుకొని వాటిని మర్చిపోకూడదు అనేది నా ఆలోచన. ఓకే, ఈ 3 పాయింట్స్, ఈ 4 వచనాల్లో నుంచి ఒక 3 పాయింట్స్ ప్రతి క్రైస్తవుని జీవితంలో సంపూర్ణుడుగా ఎదగడానికి. ఇందాకే నేను రెండు చోట్ల చూపించాను. మనం ఎదగాలి, చిన్నపిల్లల్లాగా ఉండిపోకూడదు, పెద్దవాళ్ళం అవ్వాలి. ఒక మాట గుర్తొస్తుంది నాకు ఇక్కడ. మీరు దుష్టత్వం విషయంలో ఎలా ఉండాలి? చిన్నపిల్లల్లా ఉండండి. నెక్స్ట్, నీతి విషయంలో పెద్దవారులు అయిపోండి అంటున్నాడు. పెద్దోళ్ళం అయిపోవాలంటున్నాను. నేను పెద్దదాన్నండి, నేను పెద్దదాన్ని అయ్యాను, నేను పెద్దోడిని అయ్యానండి, నేను పెరుగుచున్నానుగా మమ్మీ అని మనం ఎక్కడ చెప్పాలి? దేవుని దగ్గర చెప్పాలన్నమాట. నేను ఎదుగుతున్నాను డాడీ నేను ఎదుగుతున్నాను అని చెప్పగలగాలి. ఎలా ఎదుగుతున్నావు నువ్వు? నీ గోల్ ఏంటి? నీ మీటర్ దేంతో కొలుచుకోవాలి నువ్వు? నీ స్కేల్ ఏంటి? క్రీస్తు. మనము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలోనూ ఎదుగుదాం. అలా మాట్లాడిన ఆ దేవుని యొక్క సంకల్పంలో ఒక 3 పాయింట్స్ నేను చెప్పాలని ఆశపడుతున్నా. మనం ఎదగడానికి 1, మనం ఎఫర్ట్స్ పెట్టాలి. పెట్టాలా వద్దా? ఇంట్లో దుప్పటి మూసుకొని మంచిగా కూర్చుంటే తెల్లారేసరికి అలా ఎదిగిపోతామా? కథల్లోనూ యానిమేషన్లోనే జరుగుతుంది, అంతా నిజ జీవితంలో జరగదు కదా. ఖచ్చితంగా నువ్వు ఎఫర్ట్స్ పెట్టాలి, దేవుని మీద ఆధారపడాలి, కొన్నిసార్లు కష్టపడాలి, చాలా కష్టపడాలి. స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, నైపుణ్యాలను డెవలప్ చేసుకోవడానికి దేవుని పాదాలు పట్టుకోవాలి. బై బర్త్ కొన్ని వస్తాయి. కొంతమందిని చూసి అంటారు కదా, గాడ్ గిఫ్టెడ్ పర్సన్స్ అండి వీళ్ళని. బై బర్త్ కొన్ని వస్తాయి గిఫ్ట్లు, కానీ ఆ గిఫ్ట్లను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా నువ్వు ఎఫర్ట్స్ పెట్టాలి. అలా పెడితే దేవుని యొక్క సంకల్పం ఒక 3 పాయింట్స్లో నేను చెప్తాను. ఈ 4 వచనాలను ఆధారం చేసుకొని దేవుడు నువ్వు నేను ఎదగాలంటే ఈ 3 చోట్ల పనిచేస్తాడు, ఈ 3 విధాలుగా పనిచేస్తాడు. దయచేసి ఫస్ట్ క్లిప్ చూపించండి.
తమ్ముడు వాళ్ళకి చెప్తున్నాను, ఫస్ట్ క్లిప్ చూపించండి. దేవుడు ఖచ్చితంగా ఆయన మన కోసం మనం ఎదగాలని ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారంటే, ఫస్ట్ వన్ ఏంటది? దేవుడు మన కోసం జరిగించే రక్షణ కార్యం. సెకండ్ వన్ దేవుడు మనలో జరిగించే గొప్ప కార్యం. థర్డ్ వన్, దేవుడు మన ద్వారా జరిగించే సేవా కార్యం. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తారా? వెనకాల కనిపిస్తున్నాయా? కనిపిస్తాయి, వెరీ గుడ్. ఫస్ట్ వన్, దేవుడు మన కోసం జరిగించే రక్షణ కార్యం. అదే ఎఫెసీ 2 అధ్యాయంలో చెప్పాడు, మనం విన్నాం. దేవుని వరం, అది నీకు ఇచ్చాడు. నువ్వు అడిగితే ఇవ్వలేదు, నువ్వు గొప్పోడవని ఇవ్వలేదు. ఆయన నిన్ను తన ప్రణాళికలో ఏర్పాటు చేసుకుని ఇచ్చాడు. ఓకే, రక్షణ కార్యం మొదటిది దేవుడు మన కోసం జరిగించినటువంటి రక్షణ కార్యం. దానికి నువ్వేం తిరిగి ఇవ్వలేవు. దానికి నువ్వు ఎన్ని విధాలుగా నీ జీవితాన్ని అప్పగించేసినప్పటికీ రుణం తీర్చుకోలేవు. మొదటిది దేవుడు మన జీవితాల్లో జరిగించిన విమోచన రక్షణ కార్యం. ఎంతమంది బాప్తిస్మం తీసుకొని దేవుణ్ణి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు, వాళ్ళందరికీ మాటలు ఖచ్చితంగా అర్థమవుతాయి. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక లేని నన్ను, ఘనత లేని నన్ను, అనర్హమైనటువంటి పాత్రనైనటువంటి నన్ను, పగిలిపోయిన పాత్రనైన నన్ను దేవుడు ఎలెక్ట్ చేసుకొని నన్ను దగ్గరకు తీసుకుని ఈరోజు ఈ స్థాయిని ఇచ్చాడు. కృతజ్ఞత హృదయంలో నుంచి ఉప్పొంగి పొర్లి పారుతుంది. అప్పుడు కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి తర్వాత. ఓకే, దేవుడు జరిగించే విమోచన కార్యం. రెండవది ఏంటో తెలుసా? ఇది అందరికీ తెలుసు. బాప్తిస్మం తీసుకుంటే బాగుంటుంది, దేవుని సంఘంలో చేర్చబడతాం, దేవుడి పని చేయొచ్చు అని అందరూ అనుకుంటాం. కానీ ఒక్క మాట, దేవుని సేవ చేయాలని అందరూ ఆశపడతారు. కానీ దానికంటే ముందు ఈ 2 కార్యాలు మనలో జరగాలి. అదేంటంటే సెకండ్ వన్ దేవుడు నీలో జరిగించే కార్యం. ఏంటది? దేవుడు మనలో జరిగించే కార్యం. అంటే అది సంథింగ్ స్పెషల్ అన్నమాట. ఏదో చేస్తాడు ఆయన, నీకు చెప్పి చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. నీకు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఏదో చేస్తాడు, ఏదో మార్పు ఆయన జరిగిస్తాడు. మూడోది, నీ ద్వారా జరిగించే సేవా కార్యం. ఈ రెండింటికి చాలా గొప్ప అవినాభావ సంబంధం ఉంది. నువ్వు రెండో దాన్ని వద్దనుకుంటున్నావా, మూడోది నీ జీవితంలో జరగదు. నేను భక్తుల జీవితాలను ఆసరా చేసుకుని మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3 భక్తులు నేను మీ కళ్ళ ముందు పెడతాను. నేను ముగిస్తాను, ఎక్కువసేపు మాట్లాడను, ముగిస్తాను. ఒక 3 భక్తులు మీ కళ్ళ ముందు పెడతాను. ఆ 3 భక్తుల జీవితంలో ఈ 2వ పాయింట్ 3వ పాయింట్ ఎంత గొప్పగా జరిగిందో నేను కాదు, మీరే నాకు చెప్తారు. వాళ్ళు ఎవరంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన వెంటనే దేవుని కోసం నిలబడి విశ్వాసంలో ఇంకా వృద్ధి చెందిన ఒక వయోవృద్ధుడు అబ్రహాముకి మాట ఇచ్చిన వెంటనే కార్యాలు జరగలేదు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు ఆయన? 25 ఇయర్స్. అబ్రహాముకి వాగ్దాన పుత్రుని ఇవ్వడానికి ముందు దేవుడు అబ్రహాములో కార్యం జరిగించాడు. అంటే 2వ పాయింట్ నెరవేరిన తర్వాతే అబ్రహాము ద్వారా దేవుడు సేవా కార్యాలు జరిగించాడు. అబ్రహాముని ప్రపంచానికి నిలబెట్టి చూపించే ఒక అద్భుతమైన విశ్వాస వీరుడుగా ఈ రోజుకి నువ్వు నేను కూడా ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నామంటే దేన్ని బట్టి మాట్లాడుకుంటాం? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఇంకా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, నిరీక్షణకు ఆధారము లేని కాలమున అబ్రహాము దేవునిని నమ్మాడట. అంటే నమ్మడానికి ప్రూఫ్ కూడా లేదు, అప్పుడు నమ్మేశాడు. అందుకే హీరో అయి కూర్చున్నాడు. హీరోస్ ఆఫ్ ఫెయిత్, అందులో చేర్చబడ్డాడు అబ్రహాం. 25 ఇయర్స్ అబ్రహాములో దేవుడు కార్యం జరిగిస్తే అబ్రహాము ద్వారా తర్వాత కార్యం జరిగింది.